నమస్తే ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఫిబ్రవరి 5న వైసీపీ తలపెట్టిన ఫీజు పోరు కార్యక్రమం పోస్టర్ను విడుదల చేసిన వైసీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు పేద ప్రజలకు చదువును దూరం చేసే విధంగా ప్రభుత్వం ప్రవర్తిస్తుందన్న దేవినేని అవినాష్. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్పై స్పందించిన చలసాని శ్రీనివాస్, రాష్ట్ర ప్రజలకు ఏం మేలు చేయదని విమర్శ. రాష్ట్రంలోని యానాదులకు ప్రత్యేక కార్పొరేషన్తో పాటు యానాదుల వర్గీకరణ చేయాలి. ప్రభుత్వాన్ని కోరిన యానాదుల పొలిటికల్ ఫోరం రాష్ట్ర కన్వీనర్ కల్లూరు పెంచలయ్య. విజయవాడలో సందడి చేసిన జాంటీ రోడ్స్ ఏపీ బిఎన్ఐ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా కాంక్లేవ్ కు ముఖ్య అతిథిగా హాజరైన మాజీ క్రికెటర్. పేద ప్రజలకు చదువును దూరం చేసే విధంగా కూటమి ప్రభుత్వం ప్రవర్తిస్తోందని వైసీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ అన్నారు. ఫీజులు కట్టలేదని విద్యార్థులను బయటకు పంపించే పరిస్థితి నేడు వచ్చిందన్నారు. వైసీపీ అధినేత జగన్ ఆదేశాలతో ఫిబ్రవరి 5వ తేదీన ఫీజు పోరు కార్యక్రమం చేపడుతున్నామన్నారు. వైసీపీ ఆధ్వర్యంలో ఈ నెల 5వ తేదీన నిర్వహిస్తున్న ఫీజు పోరు కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ విడుదల కార్యక్రమం గుడదలలోని వైసీపీ కార్యాలయంలో జరిగింది. ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్, వైసీపీ రాష్ట్ర సీనియర్ నాయకులు కడియాల బుచ్చిబాబు, డిప్యూటీ మేయర్ బొల్ల దుర్గా, ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ, కార్పొరేటర్లు నిర్మలా కుమారి, అమర్నాథ్, రామిరెడ్డి, అనుబంధ సంఘాల అధ్యక్షులు, మహిళా నాయకులు, వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు. దేవినేని అవినాష్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ అధినేత జగన్ ఆదేశాలతో ఫిబ్రవరి 5వ తేదీన ఫీజు పోరు కార్యక్రమం చేపడుతున్నామన్నారు. తల్లికి వందనం ఫీజు రియంబర్స్మెంట్ అమలు చేయకుండా కూటమి ప్రభుత్వం 7 నెలల నుంచి కాలక్షేపం చేస్తోందన్నారు. విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్న కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన చేస్తున్నట్లు తెలిపారు. రమా క్లాత్ సెంటర్ నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి మెమోరాండం అందజేస్తామన్నారు. ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క 6-7 నెలల కాలంలో విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకుండా, తల్లికి వందనం పథకం అమలు చేయకుండా విద్యార్థుల్ని మోసం చేస్తున్న కూటమి ప్రభుత్వం వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్టీఆర్ జిల్లా ఆధ్వర్యంలో ఫీజు పోరు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. 5వ తారీఖున ఉదయం 10 గంటలకి బీసెంట్ రోడ్లోని రమా క్లాత్ షోరూమ్ నుంచి కలెక్టరేట్ ఆఫీస్ దాకా ర్యాలీగా వెళ్ళి కలెక్టర్ గారికి వినతిపత్రం ఇచ్చే కార్యక్రమం నిర్వహించే కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో తూర్పు నియోజకవర్గ కార్పొరేటర్లు, డివిజన్ ఇన్ఛార్జెస్, తూర్పు నియోజకవర్గ అనుబంధ సంఘ అధ్యక్షులు, క్లస్టర్ ఇన్ఛార్జెస్లు, మండల అధ్యక్షులు, వార్డు ప్రెసిడెంట్లు, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు ప్రతి ఒక్కరి గారు పాల్గొని దీన్ని విజయవంతం చేయవలసిందిగా ఈరోజు ఈ యొక్క సమావేశం ద్వారా వాళ్ళకి విజ్ఞప్తి చేస్తూ, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో 5 సంవత్సరాలు కరోనా వచ్చినా, ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో ఏ రోజు కూడా విద్యార్థుల చదువుల కోసం ఎప్పుడు నిర్లక్ష్యం చేయాల. ఎన్ని ఇబ్బందులు వచ్చినా చదువుల నిమిత్తం ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ కానివ్వండి, అమ్మ ఒడి కానివ్వండి, నాడు నేరు ద్వారా స్కూల్స్ని బాగు చేస్తాం కానివ్వండి, ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో గత 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ముఖ్యంగా పేద విద్యార్థులు ఉన్నతమైన స్థానాల్లోకి వెళ్ళే విధంగా వాళ్ళు చదువుకోవటం జరిగింది. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 7 నెలల కాలంలో ముఖ్యంగా పేద విద్యార్థులకి చదువును దూరం చేసే విధంగా, ఎందుకంటే 5 సంవత్సరాలు విద్యార్థులు చాలా గొప్పగా చెప్పుకున్నారు, మేము ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నామని, మాకు ట్యాబులు వస్తాయని, మాకు అమ్మకు ఒడి వస్తుందని, మాకు స్కూల్ బట్టలు ఇస్తారని, మాకు స్కూల్ బ్యాగ్స్ ఇస్తారని, లేకపోతే ఫీజు రియంబర్స్మెంట్ కాలేజీకి నేరుగా డబ్బులు అందుతాయని చెప్పని ఎంతో గొప్పగా విద్యార్థులు ప్రశాంతంగా చదువుకుంటే, ఈరోజు ప్రతి కాలేజీలో కానివ్వండి, ప్రతి స్కూల్స్లో కానివ్వండి ఫీజు కట్టలేదని చెప్పని పిల్లల్ని బయటికి పంపే పరిస్థితి ఈరోజు కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతుంది. అదేవిధంగా సూసైడ్ మీరందరూ గారు చూసే ఉంటారు. మొన్న నారాయణ కళాశాలలో ఒక విద్యార్థి దూకి చనిపోయారు.
అంటే వాళ్ళందరి మేరగారా ఈ ఫీజులు ఒక ఒట్టిది కానివ్వండి, ఫీజులు కట్టాలని చెప్పని వాళ్ళ తల్లిదండ్రుల మీద ఒక ఒట్టిది కానివ్వండి, దాని మీద ఈరోజు పిల్లలు సూసైడ్ చేసిన పరిస్థితి ఏర్పడింది. ఈరోజు మీరు చెప్పారు మేము అధికారంలోకి రాగానే అనేక పథకాలు చేస్తామని, నేను మాటిస్తున్నా, నేను హామీ ఉంటున్నా అని చెప్పని ఈరోజు సాక్షాత్తు ఆ రోజు ఇప్పుడు ఎవరైతే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఉన్నారో ఆ రోజు చెప్పారు నేను మాటిస్తున్నా, లోకేష్ మాట ఇచ్చారు అని చెప్పని. మరి ఏమైపోయినాయి ఆ మాటలని, ఆ హామీలన్నీ ఏమైపోయినాయి? మీ హామీలు ఇచ్చి మీ మాటలు నమ్మి మోసపోయిన ప్రజానికానికి, విద్యార్థులకి మీరు ఏం సమాధానం చెప్తారు అని చెప్పని ఈరోజు కూటమి ప్రభుత్వం అందరం నిలదీస్తున్నాం. కేంద్ర బడ్జెట్ కార్పొరేట్ శక్తులకు ప్రయోజనం చేకూర్చేలా ఉందే తప్ప ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏమీ మేలు చేయదని ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షులు చలసాని శ్రీనివాస్, సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనపూడి శంకర్, ఎన్టీఆర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నరహరిశెట్టి నరసింహారావు వ్యాఖ్యానించారు. బడ్జెట్లో ప్రజల కొనుగోలు శక్తి పెంచే ఒక్క పథకం కూడా లేదన్నారు. అదాని, అంబానీ వంటి బడా కార్పొరేటర్లకు అధిక లాభాలు కల్పించేలా ఉందన్నారు. ఆదాయ పన్నుల రాయితీలు పెద్దగా లేవన్నారు. అమరావతి రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన నిధులు కేటాయించకపోవడం చాలా దారుణమని మండిపడ్డారు. కింద బడ్జెట్ లో రాష్ట్ర విభజన హామీలకు సంబంధించి ఎలాంటి కేటాయింపులు లేకపోవడం చాలా దురదృష్టకరమైన సంఘటన అని మండిపడ్డారు. రాష్ట్రంలో ఉన్న కూటమి పాలకులు కేంద్ర బడ్జెట్ పై విమర్శించే ధైర్యం చేయలేకపోయారని ఎద్దేవా చేశారు. కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి తీరిన అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి తరపున పాత్రికేయ సమావేశాన్ని ఏర్పాటు చేయటం జరిగింది. నిన్న ప్రవేశపెట్టినటువంటి కేంద్ర బడ్జెట్ నిర్మలా సీతారామన్ గారు పెట్టినటువంటి బడ్జెట్ తెలుగు ప్రజలను మరోసారి మోసం చేసింది. తెలుగు ప్రజల్ని, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ని మోసం చేసిన బడ్జెట్గా దీన్ని భావిస్తున్నాం. ఎక్కడా కూడా వికసిత భారత్ కానీ, ఆత్మనిర్భర్ భారత్ కానీ ఈ బడ్జెట్లో ఎక్కడా కనపడలేదు. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కేవలం బిహారీ ఎన్నికల బడ్జెట్గానే ఉంది తప్పనిచ్చి రాష్ట్రానికి సంబంధించి ఎటువంటి అత్యంత ఉన్నతమైన ప్రజాస్వామ్యానికి వేదికైన పార్లమెంటులో ఆమోదించిన తీర్మానాలని కుంభమేళాలో తొక్కి ఈ బడ్జెట్ కేంద్రంలో ఉన్నటువంటి మోడీ గారి ప్రభుత్వం 10 సంవత్సరాలకి దేశంలో పాలన చేశారు. తర్వాత మళ్ళీ ఇవాళ బడ్జెట్ పెట్టేటటువంటి పరిస్థితికి మళ్ళీ వచ్చారు. అది మ్యాజిక్ ఫిగర్ లోపలే ఉన్నారండి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కానీ, నితీష్ కుమార్ గారు కానీ ఏ రోజైనా తప్పుకుంటే ఈ ప్రభుత్వం కుప్పకూలిపోతుంది. ఇటువంటి పరిస్థితుల్లో విభజన చేసిన టైంలో పార్లమెంటు సాక్షిగా ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి విధి విధానాలు కానీ, ఎన్నికటి జిల్లాల ప్యాకేజీలు కానీ, రాజధాని నిర్మాణం కానీ, హైకోర్టు నిర్మాణం కానీ, పోలవరం నిర్మాణం కానీ, అలాగే ఓడరేవులు కానీ, విమానాశ్రయాలు కానీ, మిగిలినటువంటి అన్ని విషయాల్లో కూడా ఇవాళ కూడా ఆంధ్ర రాష్ట్రాన్ని వివక్ష గురి చేస్తున్నారు. గత ప్రభుత్వంలో ఆ కేంద్రంతో అడ్డగాగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మోసం చేశారంటే మళ్ళీ ఇవాళ తెలుగువారి ఆత్మగౌరవం అనే నినాదంతో పుట్టినటువంటి తెలుగుదేశం పార్టీకి అధ్యక్షుడిగా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా పౌరుషం చచ్చిపోయి మాట్లాడుతున్నాడు. ఆయన ఎక్కడ కూడా ఆయనలో ఆంధ్రుల యొక్క పౌరుషం కనపట్ల. నేను ప్రశ్నిస్తాకే వచ్చానని చెప్పాడు పవన్ కళ్యాణ్ గారు. ఏదో ఆయన ఏదో దీని మీద కూడా కామెంట్ చేస్తే ఏదో చెప్తున్నాడు, బాగానే ఉంది, ముందుకెళ్తున్నాం, జలజీవన్ మిషన్ ఫండ్స్ ఇచ్చారు, ఏదో నడిపిస్తున్నామని చెప్తున్నారు. ఇది పూర్తిగా దగాకోరు బడ్జెట్ చూసుకుంటే అందరికీ కూడా, ఇంక్లూడింగ్ మీ అందరికీ కూడా అరే మాకు ట్యాక్స్ బెనిఫిట్ వచ్చిందేమో అని ఫీల్ అయ్యే పరిస్థితి ఉంది. ప్రముఖంగా కూడా వాళ్ళు అదే ప్రచురించారు. కానీ ఇది కేవలం ఆంధ్రప్రదేశ్నో లేకపోతే అమరావతినో మోసం చేయటమే కాదు, మొత్తం దేశ ప్రజలందరినీ లేకపోతే ఎంప్లాయీస్ అందరినీ ఎవరైతే కొద్దిగా ఆశపడ్డారో ఇప్పుడు సంతోషపడుతున్నారో ఒక రూపాయి మిగులుతుందని అందరినీ కూడా మోసం. ఇందులో ఒక లిటిగేషన్ ఏంటంటే వీళ్ళు ఏదైతే 80,000 వరకు ట్యాక్స్ తగ్గింది అని చెప్తున్నారో అది ఇది వరకు మనకి, సో మన పిల్లల చదువులకు గాన ఖర్చు పెట్టుకున్న డబ్బు, లేకపోతే ఇంటి సొంత ఇల్లు తీసుకుంటే దాని లోన్ మీద ప్రిన్సిపల్, అట్లాగే ఇంట్రెస్ట్ మీద,
అట్లాగే ఇన్సూరెన్స్ పాలసీస్, హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్, లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీల మీద ఒక రిబేట్ ఉండేది. సో ఒక ట్యాక్స్ ఎక్సెప్షన్ ఉండేది. సో ఈ ట్యాక్స్ ఎక్సెప్షన్స్ ఏమీ తీసుకోకపోతేనే ఈ కొత్త రకం ఏదైతే నిన్న ప్రపోజ్ చేసిన బెనిఫిట్స్ని మనకి ఇస్తారు. అంటే అంత క్రితం ఉన్నది ఇప్పటికీ ఏమీ మార్పు ఉండదు. కొంతమందికి అయితే ఇప్పుడున్న దాంట్లోకి వెళ్తే ఇంకా నష్టం వస్తుందన్నమాట. సబ్జెక్ట్ మాట్లాడుతున్నాను. దయచేసి పెద్దలు, విద్యులు, ఉభయ రాష్ట్రాల్లో తెలుగు ప్రజలు 13.5 కోట్ల మంది తెలుగు ప్రజలు ఆత్మగౌరవం ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు వినవలసిన అవసరం ఉందని భావిస్తున్నాను. మా విధానాలతో ఏకీభవించకపోయినా తెలుగు జాతి బిడ్డగా పుట్టినందుకు డెఫినెట్గా నేను చెప్పిన విషయాలు ఆలోచించి మీ నిర్ణయం మీరు తీసుకోండి. దగా మోసం జరిగింది నిన్న. దీంట్లో నేను ఎవరిని బ్లేమ్ చేయట్లా, నాయకులే బ్లేమ్ చేస్తున్నా. నిన్న పోలవరం ప్రాజెక్టు విషయంలో దయచేసి గమనించండి. 1941 నుంచి మన ఆకాంక్ష జీవనాడి. నేను గౌరవ ఆర్థిక శాఖ మంత్రిని గారితో మేము ఎంపీ గారు, విశ్వం గారు అందరూ కలిసి వెళ్ళి మాట్లాడిన సందర్భంలో 3 సంవత్సరాల క్రితం స్పష్టంగా నేను మీడియాతో చెప్పాను, ఆ ప్రాజెక్టుని బ్యారేజీకి పరిమితం చేసి నాశనం చేసే కుట్రలు జరుగుతున్నాయని. నిర్మలా సీతారామన్ గారి ఇంట్లో మేము 1:20 నిమిషాలు సమావేశమైన పిదట చెప్పాను. మేలుకోండి నాయకులారా అని చెప్పాను, వినలేదు. పోలవరం ప్రాజెక్టు యాక్చువల్గా 194 టీఎంసీలు నిల్వ సామర్థ్యంతో కడతారండి. 150 అడుగులు ఎత్తున నీళ్లు నిలబెడితే 150 అడుగులు ఎత్తున ప్రాజెక్టు కట్టేది ఏదో అది ఎలాగో కట్టి తీరాలి. దాన్ని పెంచే అధికారం వీళ్ళకి లేదు. డిజైన్స్ చేసేది ఒకడేమో బయటకు వచ్చి ఆరోపిస్తాడు మీరు తగ్గిస్తున్నారని, ఇంకొక ఆయన వచ్చి తగ్గించట్లేదంటే ఇదంతా మోసం. ప్రజలు మోసం చేయడానికి ఆడుతున్న రాజకీయ క్రీడ. 150 అడుగులు ఎత్తున ఆల్రెడీ స్పిల్వే నిర్మాణం అయిపోయింది. రాతి మట్టి కట్టడం కూడా మిగిలింది, అది కట్టుకుంటూ అయిపోతాయి. జగన్మోహన్ రెడ్డికి బీసీలు, ఎస్సీలు మన వర్గాలు ఎదగడం ఓర్వలేరని రాష్ట్ర గౌడ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ సొంటి శివరామ ప్రసాద్ గౌడ ఆరోపించారు. గీత కార్మికులకు ఇచ్చిన హామీలను నిలబెట్టిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే కూటమి ప్రభుత్వం మాత్రమేనని తెలిపారు. జిల్లా టీడీపీ కార్యాలయంలో గీత కులాలకు ప్రభుత్వం కేటాయించిన మద్యం షాపులపై వ్యతిరేకంగా వైసీపీ న్యాయవాదులు చేసిన కేసులను నిరసిస్తూ రాష్ట్ర గౌడ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ సొంటి శివరామ ప్రసాద్ గౌడ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. సందర్భంగా శివరామ ప్రసాద్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో నారా లోకేష్ గీత కార్మికులకు ఇచ్చిన మాట ప్రకారం తమ ఆర్థిక ప్రగతి లక్ష్యంగా వారికి మద్యం షాపులో రిజర్వేషన్ ఇస్తామన్న హామీని నిలబెట్టుకున్నారని చెప్పారు. రాష్ట్రంలోని గౌడ, యాత, ఈడిగ, గౌడ, గామల్ల, కళాలి, గౌండ్ల, శ్రీశైన, షెగిడి, శెట్టి బాలిజ కులాలకు మొత్తం 335 మద్యం దుకాణాలను కేటాయించిందని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి నా బీసీలు, నా ఎస్సీలు అని చెప్పుకోవడం తప్ప వారి అభ్యున్నతకు ఏమాత్రం కృషి చేయలేదని విమర్శించారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న మంచిని చూడలేక తప్పుడు కేసులు పెట్టడం సిగ్గుచేటన్నారు. జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా మారకపోతే పార్టీ భూస్థాపితం కావడం ఖాయమని వ్యాఖ్యానించారు. 96 షాపులు మద్యం షాపులుంటే ఏదైతే ఎన్డీఏ కూటమి, తెలుగుదేశం పార్టీ ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, మా లోకేష్ బాబు గారి పాదయాత్ర సందర్భంగా గౌడ ఏదైతే గీత కులస్తులు ఉండారో గీత కులస్తులందరూ కూడా 10% వాటా ఈ యొక్క రిజర్వేషన్ ఇవ్వాలి ఈ గీత కులాలకు అని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా 335 షాపులకి అన్ని జిల్లాల్లో కూడా నోటిఫికేషన్ ఇచ్చి మరి ఏ గీత ఉపకులాలు ఏవైతే ఉన్నాయో ఎవరెవరికి ఎక్కడెక్కడ షాపులో అవన్నీ కూడా కేటాయించడం జరిగింది. ఇవాళ కేవలం జగన్మోహన్ రెడ్డి పార్టీ ఇవాళ ఏదైతే ఈ గీత కులాలకు ఇచ్చేటువంటి మద్యం దుకాణాలు ఉన్నాయో ఆయనకి ఇది కంటగింపుగా ఉంది. ఎందుకంటే ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనారిటీలు, నా బడుగు బలహీన వర్గాలని చెప్పేవాడు. కానీ వాళ్ళు బాగుపడటం ఆయనకి ఇష్టం ఉండదు. ఇవాళ మాకిచ్చినటువంటి షాపుల్ని కోర్టుకి వెళ్ళారు. ఇవాళ ఆయన లాయర్లు, ఆయన అడ్వకేట్స్ ఎవరైతే ఉండారో నాగేశ్వరరావు గారు కావచ్చు, జిఎల్ నాగేశ్వరరావు గారు, మనోహర్ రెడ్డి ఎవరైతే ఉండారో
వాళ్ళ ద్వారా రిట్టేపించి ఇవాళ మా నోట్లో మన్ను కొట్టారు. ఇవాళ గీత కులాలకు సంబంధించిన మేము మాకు ఈ రోజున ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, మాకు అవకాశం ఇస్తే మాకు అవకాశం ఇచ్చిన దాన్ని అడ్డుకునే హక్కు జగన్మోహన్ రెడ్డికి ఎక్కడుందని చెప్పి నేను అడుగుతున్నాను. ఇవాళ రాష్ట్రంలో మాకు 10% వాటా ఇచ్చడంతో పాటు 335 షాపులు 50% మాకు ఫీజు రాయితీ ఇచ్చారు. మేము ఎవరికి ఎక్కడా కూడా ఎవరి వ్యాపారాల్లో మేము ఎక్కడ కూడా గీత వృత్తిదారులు, మాకెందుకంటే తరతరాలుగా మా వృత్తి గీత వృత్తి. డాక్టర్ సర్దార్ గౌతులచ్చన్న గారు ఈత నేర్చుకుంటే మనిషిలో ఆత్మవిశ్వాసం పెంపొందుతుందని వక్తలు అన్నారు. ఈతలో ప్రావీణ్యం సంపాదిస్తే ఎంతో ఆరోగ్యంగా ఉండడంతో పాటు మానసిక ప్రశాంతత లభిస్తుందన్నారు. ఆక్వా డెవల్స్ 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 1.5 కిలోమీటర్ల కృష్ణా రివర్ క్రాసింగ్ ఈత పోటీలను దుర్గా ఘాట్లో నిర్వహించారు. ఈ పోటీలకు ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన వారితో పాటు రాజస్థాన్, కలకత్తా, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాల నుండి స్విమ్మర్స్ ఈ పోటీలకు హాజరయ్యారు. 10 సంవత్సరాల వయసు నుండి 80 సంవత్సరాల వయసు వరకు ఉన్నవారు ఈ స్విమ్మింగ్ పోటీలో పాల్గొని పెద్ద అట్రాస్ట్గా నిలిచారు. నిర్వాహకులు వచ్చిన వారిని 7 గ్రూపులుగా విభజించి ఈ పోటీలను నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు ఈ స్విమ్మింగ్ పోటీలను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు మాట్లాడుతూ ఈ పోటీలో పాల్గొన్న స్విమ్మర్లందరికీ అభినందనలు తెలిపారు. వయసు నిమిత్తం లేకుండా మేము సైతం అంటూ పోటీలో పాల్గొని మిగతా వారికి స్ఫూర్తిగా నిలిచారన్నారు. వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటేష్ రావు మాట్లాడుతూ అసోసియేషన్ స్థాపించి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జాతీయ స్థాయిలో ఈ స్విమ్మింగ్ పోటీలలో నిర్వహించామన్నారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆక్వా డెవిల్స్ స్విమ్మర్స్కి అదొక వేదిక. సిల్వర్ జూబ్లీ సందర్భంగా అంటే 25 సంవత్సరాల నుంచి ఈ పోటీల్ని జరపడం. ఇది 25వ రివర్ క్రాసింగ్ కాంపిటీషన్. ఈరోజు హైదరాబాద్ ఇతర ప్రాంతాల నుంచి కూడా వచ్చి దీనిలో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. స్విమ్మింగ్ అనేది ఎంత ఉన్నతమైన క్రీడో మనందరికీ తెలుసు. స్విమ్మర్స్కి బాడీలో ఉన్న అన్ని అవయవాలు కదలటమే కాకుండా దేని మీద బడ్డీని పడకుండా ఆరోగ్యాన్ని పెంపొందించే ఎక్సర్సైజ్ ఏదైనా ఉందంటే అది స్విమ్మింగు. ఇవాళ పసిపిల్లల దగ్గర నుంచి 89 ఏళ్ల వృద్ధుల వరకు కూడా ఇక్కడ కాంపిటీషన్లో పాల్గొనడం చూస్తే చాలా ఆశ్చర్యం వేసింది. 89 ఒక మహిళ, ఆవిడ వయసు 89 అని చెప్పారు. ఆవిడ ఎంతో ఉత్సాహంగా నీళ్ళల్లో స్విమ్ చేస్తూ ఉన్నారు. అంటే ఎంత కాన్ఫిడెన్స్, ఎంత గుండె ధైర్యం, తన మీద తనకి ఎంత ఆత్మస్థైర్యం ఉండబట్టి వాళ్ళు అలా వెళ్ళగలుగుతూ ఉన్నారు. మరి పసిపిల్లలు ఇంకా ఊహ తెలిసిందో లేదా అన్నట్టుకున్న పసిపిల్లలు కూడా ఈ రోజున ఎంతో ధైర్యంగా వెళ్తూ ఉన్నారు. మరి ఆక్వా డెవిల్స్ వారికి మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ ఉన్నాను. దీన్ని క్రమం తప్పకుండా ప్రతిసారి అనేక సర్వీస్ యాక్టివిటీ కూడా చేస్తూ ఉన్నారు. బోల్డ్ సర్వీస్ నేను చూసిన నేను నా చెవులతో వినడం జరిగింది. అనేకమైన సర్వీస్ యాక్టివిటీ చేస్తూ మరి స్విమ్మర్స్ని ఎంకరేజ్ చేస్తూ రోజు ఒక క్రమమైన దానిలో స్విమ్మింగ్ చేసే దానిలో వాళ్ళు మరి ఎంతో ట్రైనింగ్ కూడా ఇస్తూ ఉన్నారు. ఆక్వా డెవిల్స్ వారి సిల్వర్ జూబ్లీ సందర్భంగా వారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇవాళ పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఇవాళ అమరావతి నగరం రాజధాని, ఆంధ్ర రాష్ట్ర రాజధాని నగరంలో ఇలాంటి క్రీడల్ని ప్రోత్సహిస్తున్నందుకు ఆక్వా డెవిల్స్ అని మరొకసారి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. 25వ రివర్ క్రాస్ కాంపిటీషన్ మేము ఈ మధ్య రీసెంట్గా ఈ రజతోత్సవాన్ని కూడా చాలా ఘనంగా జరిపాం. అలాగే ఆక్వా డెవిల్స్ ముఖ్య కార్యక్రమాల్లో ఈ రివర్ క్రాసు, అలాగే జూన్లో పిల్లలందరికీ ట్రైనింగ్ సెషన్. ట్రైనింగ్ కూడా ఎంత ఫేమస్ అంటే మేము 300 అయిపోయినాక ఆపేస్తాం వాళ్ళని. 1 మంత్లో వాళ్ళని రివర్ క్రాస్ చేసేలాగా ట్రైనింగ్ చేస్తాం ఎవ్రీ ఇయర్. సో దగ్గర 300 మందిలో దాదాపు 100-150 మంది రివర్ క్రాస్ చేసే అంత నైపుణ్యాన్ని సాధిస్తారు ఆ నెల రోజుల్లో. ఇది మేము విజయవాడ ప్రజలకి ఇస్తున్నటువంటి ఒక కానుక అది. ఎందుకంటే స్విమ్మింగ్ నేర్చుకుంటే స్విమ్మింగ్ ఈజ్ అన్ అడ్వెంచర్ స్పోర్ట్. ఈ స్విమ్ చేయడం ద్వారా వారికి భయం అనేది పోతుంది. ముందు వాళ్ళ మీద వాళ్ళ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ డెవలప్ అవుతుంది. అది ముందు వాళ్ళకి జీవితంలో ముందుకెళ్ళడానికి చాలా ఉపయోగపడుతుందని మేము చాలా గట్టిగా నమ్ముతాం. సో ఈ క్రీడని ఈ 25వ రజతోత్సవం సందర్భంగా ఓవర్హెల్మింగ్ రెస్పాన్స్ అనమాట. మేము 400తో ఆపుదాం అనుకుంటే దగ్గర 550 మందిని రిజిస్టర్ చేయాల్సి వచ్చింది. సో చాలా టీడీఎస్గా పనిచేసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. సో ఇంత విజయవంతం చేసిన ఈ ఆంధ్రప్రదేశ్లోని స్విమ్మర్స్ అందరికీ కూడా ఆక్వా డెవిల్స్ తరఫున
కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నా పేరు వెంకటేశ్వరరావు, నేను ప్రెసిడెంట్ ఆఫ్ ఆక్వా డెవిల్స్ వెల్ఫేర్ అసోసియేషన్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ. నా పేరు లింగిపల్లి రామకృష్ణ, నేను ఆక్వా డెవిల్స్ వెల్ఫేర్ అసోసియేషన్కి వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను. ఈ రివర్ క్రాస్ ఈవెంట్ అనేది గత 20 సంవత్సరాలుగా మేము నిర్వహిస్తున్నాం ఈ అసోసియేషన్ తరపు నుంచి. మరి భారతదేశంలో ఎక్కడ కూడా ఒక రిజర్వాయర్లో, ఒక నదిలో 1.5 కిలోమీటర్ల ఈత అనేది భారతదేశంలో ఎక్కడా లేదు. మనకి కృష్ణమ్మ ఇచ్చిన వరం విజయవాడ వాసులకి, చుట్టుపక్కల వాసులకి అందరికీ. ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా, ఇతర రాష్ట్రాల వ్యాప్తంగా కూడా అందరికీ ఉపయోగపడాలి, ఇలాంటి వాటర్ స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయాలి అనే ఉద్దేశంతో మన దుర్గా ఘాట్ నుంచి ప్రకాశం బ్యారేజ్కి దక్షిణ భాగాన ఎగువన ఉన్నటువంటి ఆ ఫుడ్ సిటీ వరకు కూడా ఈత పోటీ నిర్వహించడం జరుగుతుంది. ఇది 25వ సంవత్సరం నాడు నిర్వహిస్తున్నాము. అనూహ్యంగా మేము ఊహించిన దానికంటే ఎక్కువ మంది పార్టిసిపెంట్స్ కూడా ఈరోజు ఈ కాంపిటీషన్స్లో పాల్గొన్నారు. అతి ముఖ్యంగా మరి 79, 80, 84, 89 సంవత్సరాల వయసు వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేశారు. మహిళలు కనీసం 50 సంవత్సరాలు పైబడి వయసు ఉన్న వాళ్ళు కూడా 80 ఏళ్ళ వయసు వరకు కూడా మహిళలు కూడా ఈరోజు ఈ పోటీల్లో పాల్గొనడం చాలా సంతోషదాయకం. మరి మా అసోసియేషన్ తరఫున మేము ప్రతి సమ్మర్లో కూడా గత 15 సంవత్సరాల నుంచి 300 మంది పిల్లలకి సమ్మర్లో ఉచిత ఈత శిక్షణ శిబిరాన్ని కూడా మేము నిర్వహిస్తున్నాం. ఎందుకంటే ఈత నేర్చుకుంటే పిల్లలు ఇలాంటి ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేయడం వల్ల వాళ్ళకి ఆత్మస్థైర్యం పెరుగుతుంది. వాళ్ళ భవిష్యత్తులో వాళ్ళ చదువుల్లో కానీ, ఉద్యోగాల్లో కానీ, వాళ్ళ వృత్తి వ్యాపారాల్లో రాణించడానికి. మన జీవన ప్రయాణంలో ఓటమి చూసినప్పుడే 50% విజయం సాధించినట్లు అని డిప్యూటీ సీఎం వ్యక్తిగత కార్యదర్శి ఐఏఎస్ కృష్ణతేజ అన్నారు. బ్రూ సాలిడ్ కథ స్ఫూర్తిగా తీసుకుని చదువులో రాణించడం ద్వారా తాను సివిల్స్ ఫలితాల్లో 66 ర్యాంకు సాధించినట్లు ఆయన తెలిపారు. నగరంలోని గాంధీనగర్ చిట్టూరి హైస్కూల్ 6వ వార్షికోత్సవం వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి వ్యక్తిగత కార్యదర్శి ఐఏఎస్ అధికారి కృష్ణతేజ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్కూల్ యాజమాన్య సభ్యులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి వార్షికోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ విద్యా సంవత్సరంలో వివిధ అంశాల్లో ఉత్తమ ప్రతిభ సాధించిన విద్యార్థులకు కృష్ణతేజ చేతుల మీదుగా పథకాలు, ప్రశంసా పత్రాలు అందజేశారు. అనంతరం విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు చూపర్లను కట్టిపడేశాయి. అనంతరం మాట్లాడుతూ చిట్టూరి హైస్కూల్ చూస్తుంటే చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని, ఇంజనీరింగ్ కాలేజీ మాదిరిగా బాగా అభివృద్ధి చేస్తారని స్కూల్ యాజమాన్యాన్ని అభినందించారు. తాను 7వ తరగతి వరకు చదువులో వెనుకబడి ఉండేవాడినని, మా తాత చెప్పిన బ్రూ సాలిడ్ కథ స్ఫూర్తిగా తీసుకుని చదవడం వల్లనే 10వ తరగతి ఇంజనీరింగ్ లో టాప్ ర్యాంకులు సాధించానని వివరించారు. సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న సమయంలో దేవుడు వరమించినట్లు తన సహోద్యోగి ఇచ్చిన సలహా మేరకు సివిల్ సర్వీసు 66వ ర్యాంక్ సాధించానని తెలిపారు. 2019-20లో 256 మంది విద్యార్థులతో మొదలైనటువంటి ఈ చిత్తూరు హై స్కూల్ 24-25 1860 మందితో ముగించింది. ఆనందంగా చెప్పగలిగింది ఏంటంటే 24-25లో 350 అప్లికేషన్ రిజెక్ట్ చేశాము ఖాళీ లేక. The entire credit goes to the entire team of Chitturi High School. I will call it as the entire family of Chitturi High School and the parent community. Thank you for giving this opportunity. Dignitaries on the days. Today's chief guest, Sri Mailavarapu Krishnateja Garu, esteemed invitees of today's occasion. A very good evening to one and all. First of all, I would like to extend a warm welcome to you all for the 6th annual day celebrations of Chitturi High School. I know that you were very eagerly waiting to receive the message from the chief guest, so I'll be giving my message at a later time after the chief guest message is completed, and in the meantime I would like to call upon our student Moksha to present a profile about the chief guest. Sujata garu, Omkara Narasimha garu, ఇక్కడ విచ్చేసిన అతిథులందరికీ, పేరెంట్స్ అందరికీ, స్టూడెంట్స్ అందరికీ నా అభివందనాలు. చాలా సంతోషంగా ఉంది ఇట్లా ఈ స్టేజ్ మీద పార్టిసిపేట్ చేసుకోవడానికి. ఫస్ట్ స్కూల్కి రాగా నాకు చాలా ఆశ్చర్యం వేసింది. బిల్డింగ్ చూసి ఇది ఒక ఇంజనీరింగ్ కాలేజా లేకపోతే స్కూలా అని చెప్పి ఒక డౌట్ వచ్చింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు థ్యాంక్ అండ్ కంగ్రాచులేట్ SKPVV institutions for giving such a good infrastructure to the students. ఇక్కడ పిల్లలందరినీ చూడంగానే నాకు ఒక చిన్న విషయం జ్ఞాపకం వచ్చింది. చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు, సార్ మీరు చిన్నప్పటి నుంచి బాగా చదివే వల్ల ఈరోజు మంచి పొజిషన్లో మీరు అయ్యే కదా అని చెప్పేసి.
వాళ్ళందరికీ ఒక మాట చెప్దాం అనుకున్నాను. నేను నా 7th క్లాస్ దాకా ఒక యావరేజ్ స్టూడెంట్. ఎంత యావరేజ్ స్టూడెంట్ అంటే నా క్లాస్లో 25 మంది పిల్లలు ఉంటే 24వ ర్యాంకో లేదంటే 25వ ర్యాంకో నాకు ఖచ్చితంగా వచ్చేది. అంత బాగా యావరేజ్గా చదువుతూ ఉండేవాడిని. మీ అందరికీ తెలుసు, ఒక 10 years ముందు సెలవులు వచ్చినాయి అంటే ప్రాథమిక మాధ్యమిక రాష్ట్ర భాష అనే ఎగ్జామ్స్ జరుగుతూ ఉండేవి, హిందీ ఎగ్జామ్స్. క్లాస్లో బాగా చదివే వాళ్ళందరూ ఆ ఎగ్జామ్స్ రాస్తూ ఉండేవారు. అలా నేను 8th క్లాస్కి వచ్చినప్పుడు బాగా చదివే వాళ్ళందరూ ఆ ఎగ్జామ్స్కి రాయటం వల్ల అందరూ ఫస్ట్ యూనిట్ టెస్ట్ రాయకుండా ఎగ్జామ్స్ రాయడానికి వెళ్ళారు. దానివల్ల అనుకోకుండా క్లాస్లో ఇద్దరే ఫస్ట్ యూనిట్ టెస్ట్ రాశారు. ర్యాంక్ వచ్చింది, ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఆ వచ్చిన ఫస్ట్ ర్యాంక్ నాకు అనమాట. సో నాకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది నేను బాగా చదవటం వల్ల కాదు, నా ముందున్న 23-24 మంది ఎగ్జామ్ రాయకపోవటం వల్ల నాకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అనమాట. కానీ ఫస్ట్ ర్యాంకే కాబట్టి అసెంబ్లీలో ప్రిన్సిపల్ గారు ఆయనకి ఇష్టం లేకపోయినా సరే ఫస్ట్ ఇన్ క్లాస్ బ్యాడ్జ్ నాకు ఇచ్చారనమాట. జీవితంలో అందరికీ నమస్కారం అండి. 2019-20 సంవత్సరంలో మొదలైనటువంటి చిట్టూరు హై స్కూల్ సిబిఎస్ఈ స్కూలు 256 మంది విద్యార్థుల్లో మొదలెట్టి 2024-25కి 1860 మంది విద్యార్థులతో అరలాడుతుంది. ఈ ప్రిమిసెస్ ఎస్కేపివి హిందూ హై స్కూల్ కమిటీ ఎయిడెడ్ స్కూల్ కింద ఉండేది 1953 నుంచి. దీంట్లోనే నేను, మా అన్నయ్య గారు, మా తమ్ముడు గారు అందరూ కూడా ఎస్ఎల్సి పాస్ అయ్యాము. ఎప్పుడైతే ఎయిడెడ్గా అటెండెన్స్ తగ్గిపోయిందో చిట్టూరు విశ్వేశ్వర ట్రస్టు 2.5 crores డొనేషన్తో దీన్ని రెనోవేషన్ చేశారు. ఆ డొనేషన్ ఇవ్వడం వల్ల, ట్రస్ట్ ఇవ్వడం వల్ల దీనికి చిట్టూరు హై స్కూల్ అని పేరు పెట్టాము. ఈ స్కూల్ నడవడంలో ఒకే మాట చెప్పగలను. 120 మంది ఫ్యాకల్టీ, 12 మంది ఈసీ మెంబర్సు, కమిటీ బ్యారర్సు, 40 మంది సపోర్టింగ్ స్టాఫు, 10 మంది ఆఫీస్ స్టాఫు అందరూ కలిపి ఒకే ఒక మాట చెప్తారు: వీఆర్ సిహెచ్ఎస్ ఫ్యామిలీ, వీఆర్ చిట్టూరు హై స్కూల్ ఫ్యామిలీ, అండ్ ది ఎంటైర్ సక్సెస్ గోస్ టు ద ఎంటైర్ టీమ్ ఆఫ్ చిట్టూరు హై స్కూల్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. రాష్ట్రంలోని యానాదులకు ప్రత్యేక కార్పొరేషన్తో పాటు యానాదుల వర్గీకరణ చేయాలని యానాదుల పొలిటికల్ ఫోరం రాష్ట్ర కన్వీనర్ కల్లూరు పెంచలయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. యానాదులకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలని ఆయన అన్ని రాజకీయ పార్టీలను కోరారు. విజయవాడ నగరంలో యానాదుల పొలిటికల్ ఫోరం ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఫోరం కన్వీనర్ కల్లూరు పెంచలయ్య మాట్లాడుతూ యానాదుల సమస్యల పరిష్కారం కోరుతూ ఏప్రిల్ 14వ తేదీన నెల్లూరులో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నట్లు తెలిపారు. యానాదులకు ఇంతవరకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయలేదని, కూటమి ప్రభుత్వం తమకు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, వర్గీకరణ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. విజయవాడలో యానాదుల పొలిటికల్ ఫోరం ఆధ్వర్యంలో ఏదైతే ఈ రాష్ట్రంలో ఉండేటువంటి అన్ని జిల్లాల నుంచి యానాది సంఘాల నాయకులందరూ కూడా హాజరై ఏదైతే పలు అంశాల మీద ఇక్కడ చర్చించడమైనది. ప్రధానంగా యానాదులకు వర్గీకరణ, అలాగే ప్రత్యేక కార్పొరేషన్తో పాటు రాజకీయ ప్రాతినిధ్యం ఇవ్వాలి అనేటువంటి ప్రధానమైనటువంటి 3 డిమాండ్ల మీద మేము చర్చించి కొన్ని నిర్ణయాలు తీసుకోవడమైనది. దాంట్లో ప్రధానంగా ఏదైతే ఈ రాష్ట్రంలో జనాభాలో మొదటి వరుసలో ఉన్నటువంటి యానాదులు, ఎందుకంటే ఈ రాష్ట్రంలో 34 తెగల గిరిజనులు ఉంటే ఆ గిరిజనుల్లో అత్యధిక జనాభా కలిగినటువంటి తెగ యానాది తెగ. కానీ రిజర్వేషన్ పొలాల్లో రాజకీయంగా, సామాజికంగా వెనక ఉన్నటువంటి తెగ ఏదై అంటే అది కూడా యానాది తెగే. అందుకని ఏదైతే యానాదులకు దామాషా ప్రకారము రావాల్సినటువంటి హక్కులు, రాజ్యాంగ ఫలాలు రావాలంటే ఎస్టీ వర్గీకరణ ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని చెప్పి మేమందరం కూడా చర్చించి ఈరోజు ఏదైతే యానాది రిజర్వేషన్ పోరాట సమితిని ఇక్కడ ప్రకటిస్తూ ఉన్నాం. భవిష్యత్తులో ఏదైతే యానాది రిజర్వేషన్ పోరాట సమితి ద్వారా ఏప్రిల్ 14వ తేదీన నెల్లూరులో పెద్ద బహిరంగ సభను నిర్వహించాలని చెప్పి తీర్మానించడమైనది. మేము ఒకటే తెలియజేస్తూ ఉన్నాం, స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలైనా కూడా యానాదుల బతుకుల్లో ఎలాంటి మార్పు లేదు.
రాజకీయంగా వెనుకబడి ఉన్నారు, సామాజికంగా వెనుకబడి ఉన్నారు, అలాగే ఏదైతే ఉద్యోగాల పరంగా కూడా రిజర్వేషన్ పరంగా కూడా వెనుకబడి ఉన్నారో, ఏదైతే గిరిజనులకు ఉన్నటువంటి 6% రిజర్వేషన్లు కొన్ని వర్గాలకే పరిమితం అవుతూ ఉన్నాయి. ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతే రాజ్యాంగంలో రాజ్యాంగ ఫలాలన్నీ కూడా అందరికీ సమాన నిష్పత్తిలో అందాలని చెప్పి ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భావించారో అది యానాదులకు అందట్లేదు. మీరు చూడవచ్చు, వ్యాపారులందరినీ ఒకే వేదికపైకి తీసుకువచ్చి పరస్పర వాణిజ్య ప్రయోజనాలు మెరుగుపరచడమే లక్ష్యంగా బిఎన్ఐ నెట్వర్కింగ్ కాన్క్లేవ్ 3.0ను విజయవాడలో నిర్వహించినట్లు బిఎన్ఐ విజయవాడ ఎగ్జిక్యూటివ్ విశాల్ దేశాయ్ తెలిపారు. ఏపీ, తెలంగాణ, కేరళ, కర్ణాటక, మహారాష్ట్రలో కోల్కతా నుంచి వివిధ రంగాలకు చెందిన వ్యాపారవేత్తలు, ప్రముఖులు హాజరయ్యారని అన్నారు. 5,000 మందికి అవకాశాలు ఇచ్చేలా ఈ కాన్క్లేవ్ ఒప్పందాలు జరిగాయని తెలిపారు. విజయవాడ లబ్బీపేట ఎస్ఎస్ కన్వెన్షన్ సెంటర్లో ఆంధ్రప్రదేశ్ బిఎన్ఐ నెట్వర్కింగ్ కాన్క్లేవ్ 3.0ను నిర్వహించారు. ఈ కాన్క్లేవ్ కు వివిధ రాష్ట్రాల నుంచి వ్యాపారవేత్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. వ్యాపారానికి సంబంధించి పరస్పర చర్చలు జరుపుకుని ఒప్పందాలు చేసుకున్నారు. బిఎన్ఐ విజయవాడ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు జై దేశాయ్, విశాల్ దేశాయ్, కాన్క్లేవ్ 3.0 చైర్మన్ మేఘనా ఆచంట, మెంటార్ నండూరి త్రినాథ్, కన్వీనర్ పి యువకిషోర్, ట్రెజరర్ మద్దినేని శ్రీనివాస్ నేతృత్వంలో కాన్క్లేవ్ ను నిర్వహించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ ఏపీ, తెలంగాణ, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, కోల్కతా నుంచి వ్యాపారవేత్తలు వచ్చారన్నారు. 1,500 మంది తమ వ్యాపారాలకు సంబంధించి వివరాలను ఇక్కడ వివరించారని, 5,000 మందికి అవకాశాలు ఇచ్చేలా ఈ కాన్క్లేవ్ లో ఒప్పందాలు జరిగాయన్నారు. పరస్పర వాణిజ్య అవకాశాల అభివృద్ధికి బిఎన్ఐ వారధిగా కృషి చేస్తోందన్నారు. నమస్కారం అండి, నా పేరు జై దేశాయ్, నేను మా బ్రదర్ విశాల్ దేశాయ్, మేము బిఎన్ఐ విజయవాడకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ అండి. సో ఇవాళ మేము ఎస్ఎస్ కన్వెన్షన్లో 2 ఫిబ్రవరి ఆంధ్రప్రదేశ్ అతిపెద్ద నెట్వర్కింగ్ కాంక్లేవ్ 3వసారి మేము కండక్ట్ చేసాం. ఈ కాంక్లేవ్లో పాల్గొన్న వాళ్ళు అందరూ వ్యాపారవేత్తలు, బిజినెస్ ఓనర్స్, వివిధ రంగాల నుంచి వచ్చిన వారు. వాళ్ళు 1,500 మంది బిజినెస్ ఓనర్స్ ఇంకా కూడా వస్తూనే ఉన్నారు. మీరు చూస్తే ఇంకా వస్తున్నారు. కాంక్లేవ్ ఆల్మోస్ట్ 70% అయిపోయిన దే ఆర్ కమింగ్. ఎందుకంటే ఇక్కడ అందరూ సిస్టమేటిక్గా నెట్వర్కింగ్ చేసుకుంటున్నారు. చాలా బిజినెస్ ట్రాన్సాక్షన్స్, ఆపర్చునిటీస్ అన్నీ ఇవాళ పాస్ అయినాయి. ఇవాళ మేము అనౌన్స్ చేసాం స్టేజ్ మీద లైవ్గా వచ్చిన బిజినెస్ ఓనర్సే మాకు ఎన్ని ఆపర్చునిటీ వచ్చినా వాళ్ళు టైప్ చేస్తే 5,000 ఆపర్చునిటీస్ స్టేజ్ మీద వాళ్ళు అనౌన్స్ చేశారండి. అన్ని బిజినెస్ ఆపర్చునిటీ వాళ్ళకి జనరేట్ అయినాయండి. సో ఈ కాంక్లేవ్లో చాలా బిజినెస్, చాలా ఆపర్చునిటీస్, చాలా కొలాబరేషన్స్ జరగబోతున్నాయి. సో ఇవాళ జరిగిన కాంక్లేవ్లో విజయవాడ నుంచి కాదు, చుట్టుపక్కల ఆంధ్ర, తెలంగాణ నుంచి, బెంగళూరు, ఈవెన్ కేరళ నుంచి, కర్ణాటక నుంచి, ముంబై, మహారాష్ట్ర నుంచి, కోల్కతా, అటువైపు నుంచి, ఆల్ ఓవర్ ఇండియా నుంచి వ్యాపారవేత్తలు అందరూ వచ్చారండి ఫర్ ద కాంక్లేవ్. వాళ్ళే కాకుండా కార్పొరేట్స్, కంపెనీ హెడ్స్, పెద్ద పెద్ద కంపెనీ హెడ్స్, బిల్డర్స్, తర్వాత హాస్పిటల్ ఓనర్స్, మన హోటల్ ఓనర్స్, ఇన్స్టిట్యూషన్స్ హెడ్స్, వీళ్ళందరూ వచ్చి ఈ ఈవెంట్లో పార్టిసిపేట్ చేశారు. లోకల్ బిజినెస్ ఓనర్స్కి ఆపర్చునిటీస్ క్రియేట్ చేశారు వీళ్ళందరూ వచ్చి. దాట్ ఈస్ ద సక్సెస్ ఆఫ్ ద ఈవెంట్. సో ఇప్పుడు ఇంకా ఈవెంట్లో ఇప్పుడు జాంటీ రోడ్స్ గారు వస్తారండి. ఇప్పుడు వచ్చి ఆయన మోటివేషన్ స్పీచ్ ఉంటుంది. దాని తర్వాత కూడా బిజినెస్ ఓనర్స్ ఇంకా ఉంటారు. ఉండి ఏంటంటే 1-to-1 రిలేషన్షిప్ బిల్డ్ చేసుకుని బిజినెస్ని ఎక్స్ప్లోర్ చేసుకుంటారు. సో ఇది ఇవాళ కాంక్లేవ్ జరిగింది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ to the citizens, the people, business owners of Vijayawada, Guntur, Andhra, Telangana, from across country to BNI విజయవాడని నమ్మి మీరందరూ వచ్చి ఇవాళ ఈవెంట్ని సక్సెస్ చేశారు. మీరు బిజినెస్ తీసుకున్నారు, మీరు బిజినెస్ ఇచ్చారు. సో దట్ ఈస్ ద సక్సెస్ ఆఫ్ ద ఈవెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు, నేను చైర్పర్సన్ని కాంక్లేవ్ 3.0కి. మేము చెప్పినట్టుగానే 1,500 మంది వ్యాపారవేత్తలు ఇవాళ ఎస్ఎస్ కళ్యాణ్ మండపంలో కలిశారండి. మోర్ దెన్ 3,000 రిఫరెన్స్ పాస్ అయినాయి. ఇప్పుడు కూడా లోపల ఇట్స్ ఆల్రెడీ 1 లోపల CEOస్తో వాళ్ళు 1-to-1 చేసుకుంటున్నారు. మేము మాట్లాడిన వాళ్ళందరం దే ఆర్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్ అండ్ బిలీవింగ్ అస్ అండ్ బీయింగ్ హియర్. మార్నింగ్ 8:30 నుంచి ఈవినింగ్ 4:30 వరకు అండి. స్టిల్ వీ హ్యావ్ 1,500 పీపుల్ ఇన్ ద ఆడిటోరియం. థ్యాంక్ యూ సో మచ్ అండి. మేఘనా ఆచంట. మీడియా మిత్రులకు ధన్యవాదాలు. నా పేరు త్రినాథ్ నండూరి. మీరందరూ ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇవాళ ఈ ఎస్ఎస్ కన్వెన్షన్లో ఫిబ్రవరి 2వ తారీఖున ఆంధ్రప్రదేశ్ అతిపెద్ద నెట్వర్కింగ్ కాన్క్లేవ్ని మన బిఎన్ఐ విజయవాడ తరఫున మనం ఇక్కడ ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. ఈ కాన్క్లేవ్ వల్ల అటెండ్ అయిన ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగం ఉంది. 1,500 మంది 5,000 బిజినెస్ ఆపర్చునిటీస్ని రిఫరల్స్గా పాస్ చేసుకోవడం జరిగింది.
15 మంది 5,000 అంటే ప్రతి ఒక్కరికి సుమారుగా మూడు పైనే వాళ్ళకి బిజినెస్ ఆపర్చునిటీస్ని మనం కల్పించడం జరిగింది. సో ఈ తద్వారా ఏంటంటే వాళ్ళు ఈ కాన్క్లేవ్ అయిపోయిన తర్వాత కూడా వీళ్ళందరితో కనెక్ట్ అయ్యి ఒకళ్ళనొకళ్ళు బిజినెస్ని ఎక్స్చేంజ్ చేసుకుంటూ కొలాబరేషన్స్ అన్నీ కూడా జరిగే అవకాశాలు ఉంటాయండి. ఈ కాన్క్లేవ్కి చుట్టుపక్కల నుంచి చాలా ప్రాంతాల నుంచి వచ్చారు, పార్టిసిపేట్ చేశారు. అలాగే ఇప్పుడు కీనోట్ స్పీకర్గా జాంటీ రోడ్స్ గారు కూడా రావడం జరుగుతుంది. ఆయన మోటివేషనల్ స్పీచ్ మనందరికీ కూడా గొప్ప అనుభూతిని ఇవ్వబోతుంది. సో ఈ కాన్క్లేవ్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ కూడా ఎన్నో ఉపయోగాలను కల్పించిన బిఎన్ఐ విజయవాడకి ధన్యవాదాలు తెలుపుకుంటూ, నా పేరు త్రినాథ్ నండూరి, ఈ కాన్క్లేవ్కు మెంటర్గా వ్యవహరించాను. మీడియా మిత్రులకు మరొకసారి ధన్యవాదాలు. క్రికెట్ క్రీడలో అద్భుతమైన ఫీల్డింగ్తో అందరినీ అబ్బురపరిచిన జాంటీ రోడ్స్ విజయవాడలో సందడి చేశారు. ఏ రంగంలో అయినా రాణించాలంటే ముందు మన మీద మనకు నమ్మకం ఉండాలని, ఆ తర్వాత కష్టంతో పాటు క్రమశిక్షణతో కూడిన ప్రణాళికలు ఉండాలంటూ అందరిలో జాంటీ రోడ్స్ ఉత్తేజం నింపేలా ప్రసంగించారు. విజయవాడలో ఏపీ బిఎన్ఐ ఆధ్వర్యంలో మెగా కాన్క్లేవ్ నిర్వహించారు. ఏపీ, తెలంగాణ, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, కోల్కతా నుంచి 1,500 మంది వ్యాపారవేత్తలు పాల్గొన్నారు. ఈ కాన్క్లేవ్ ద్వారా 5,000 మందికి అవకాశాలు కల్పించినట్లు బిఎన్ఐ ప్రతినిధులు వెల్లడించారు. ఈ కాన్క్లేవ్ కు ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ క్రికెటర్ జాంటీ రోడ్స్ వ్యాపారవేత్తలను ఉద్దేశించి పలు సూచనలు చేశారు. ప్రధానంగా ఏ వ్యాపారమైనా వినియోగదారులు నమ్మకం కలిగించాలని, దానిని నిరంతరం కొనసాగిస్తే ఇక తిరుగుండదన్నారు. తాను క్రికెటర్గా అవుదామని నిర్ణయం తీసుకుని అడుగులు వేసే సమయంలో ఎన్నో అడ్డంకులు వచ్చినా నిలబడ్డానని చెప్పారు. అదేవిధంగా చేసే పనిపైన శ్రద్ధ ఉండాలని, లక్ష్యాలను సాధించాలనే తపన ఉండాలని ఆయన వివరించారు. ఎన్నో ఆటుపోట్లు ఉంటాయని, వాటిని తట్టుకొని నిలబడాలని, లోపాలు సరిచేసుకుంటూ ముందుకు సాగితే విజయాలు వర్తిస్తాయని వ్యాపారవేత్తలు ఉత్తేజాన్ని నింపారు. If you don't go for it, how do you know? Because the problem comes when they dive for a ball and they drop it. What does the camera person do? Cameraman at the ground. Now there's 27 cameras. It's the spider cam, all the cameras. The first thing the cameraman does when a fielder drops a ball, it pans onto the owner of the franchise, Nita Bubby, Mrs. Ambani. Okay, so Nita Bubby is sitting on the sofa, very angry, not smiling. Then the cameraman goes to Jonty. I'm sitting in the dugout, but I know that on the big screen around the ground, the player who's fielding, he can see what's going on. So he sees Nita Bubby sitting there very upset. So I get my book and I start writing notes in my book, but I'm not actually writing any notes. That notes is just for Nita Bubby. So she knows, okay, Jonty's got this under control, that's fine. Bas, enough. Jonty will fix it, it'll be fine. But I was just scribbling in my book because I did not want the players to be in the field thinking, if we go for the catch and we drop it, or we miss it, Jonty is going to be hard on us. So I've spoken to them before. If you see me on the big screen and I've got my notebook out, don't worry, I'm just drawing pictures. That's just for Nita Bubby. That's not for you. But you know, there are things. If you drop a catch, it might be technique, it might be anticipation. Were you expecting the ball? So there were technical things I would look at. But the biggest thing I would look at always was if they didn't go for the ball, and they tell me. త్వరలో అమలు కాబోతున్న మహిళలు ర్యాంపుపై తళుక్కుమన్నారు. పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్న స్త్రీమూర్తుల ఆత్మవిశ్వాసం ర్యాంపు వాక్ను మరింత అందంగా మార్చింది. అను మై బేబీ 3వ వార్షికోత్సవ వేడుకలను ఆదివారం వినూత్నంగా నిర్వహించారు. ఎనికేపాడు అను మై బేబీ హాస్పిటల్ నందు జరిగిన ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ సినీ తార పూర్ణ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సంప్రదాయ పాశ్చాత్య వస్త్రధారణతో కాబోయే అమలు ర్యాంప్ వాక్ చేయడం స్ఫూర్తిదాయకంగా నిలిచింది. ఈ సందర్భంగా సినీ హీరోయిన్ పూర్ణ మాట్లాడుతూ అను మై బేబీ వార్షికోత్సవ సంబరాల్లో పాల్గొనడం ఆనందంగా ఉందని అన్నారు. కాబోయే అమల ర్యాంప్ వాక్ లో భాగస్వామి కావడం తనకు అద్భుతమైన అనుభూతినిచ్చిందని తెలిపారు. శక్తి స్వరూపిణి అయిన దుర్గమ్మ కొలువుదేరిన విజయవాడ నగరంలో నారీ శక్తికి నిజమైన నిదర్శనంగా ఈ కార్యక్రమం నిలిచిపోతుందని పూర్ణ వ్యాఖ్యానించారు. అనంతరం అను గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ జి శ్రీదేవి మాట్లాడుతూ అను మై బేబీ 3 ఏళ్ల ప్రస్థానంలో అనేక మైలురాళ్లను అధిగమించిందని అన్నారు. విశిష్ట అనుభవం కలిగిన వైద్య నిపుణులతో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అను మై బేబీలో వైద్య సేవలు అందిస్తున్నామని చెప్పారు. అనేక క్లిష్టమైన కేసులు సైతం తమ వైద్యులు అత్యంత నైపుణ్యంతో చికిత్సను అందించి చరిత్ర సృష్టించారని తెలియజేశారు. అను మై బేబీలోని ప్రపంచ స్థాయి సదుపాయాల ద్వారా
హై రిస్క్ ప్రెగ్నెన్సీ, వాటర్ బర్త్, పెయిన్లెస్ డెలివరీ సేవలను అందిస్తున్నామని వెల్లడించారు. సో అందరికీ తెలుసు అను మై బేబీ 3rd anniversary. సో థ్యాంక్ యూ సో మచ్ అండి, బికాస్ దిస్ మై సెకండ్ కొలాబరేషన్ విత్ అను మై బేబీ. సో యూజువలీ నేను చెప్పాలంటే వన్స్ యూ కమ్ ఫర్ సచ్ హాస్పిటల్ స్టఫ్, ఎస్పెషలీ మదర్ అండ్ కిడ్, దట్స్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ విజయవాడలో ఫేమస్, మై ఫేవరెట్ కనకదుర్గ టెంపుల్. యూజువలీ ఐ కమ్ దే ఫర్ బ్లెస్సింగ్. సో ఐ థింక్ అలాగే ఆ టెంపుల్ లాగే ఐ థింక్ అను మై బేబీ ఈజ్ ఆల్సో బికమింగ్ వెరీ వెరీ ఫేమస్. ఎందుకంటే బీయింగ్ అ మదర్ ఇస్ ఎవ్రీ గర్ల్స్ డ్రీమ్. Because I have experienced each and every moment, being an actress, being a dancer, what all you get, but that mother undi kada, that's a different feeling. So kani manaki manchi hospital kavali, the good doctors we need, and that's the best part of a pregnancy. I think next time, at least, once I become pregnant, I'll try to come here for Anu my babies, all the experience. Endukante I always heard the best about Anu my baby. Yes, from the time you become pregnant, after the delivery, your baby's care, everything, you have it in Anu my baby. The best part of Anu my baby is like they have a painless delivery, which like అన్ని గర్ల్స్కి అది కావాలి కదా. పెయిన్ ఉంటుంది కానీ అది ఇంకా ఫ్రీ కొంచెం తగ్గితే ఇట్ విల్ బి బెటర్ కదా. అండ్ అను మై బేబీ హాస్పిటల్ ఇస్ గివింగ్ ద బెస్ట్ ఆల్ ద ఎక్విప్మెంట్స్ ఫర్ దాట్. అండ్ దే హ్యావ్ వాటర్ బాత్ చాలా కొన్ని హాస్పిటలే ఉంటుంది కదా మ్యామ్. ఎస్, సో యా, అండ్ విజయవాడలో యూ హ్యావ్ అ వాటర్ బాత్ అండ్ యూ హ్యావ్ దిస్ హై ప్రెగ్నెన్సీ, ద లిటిల్ రిస్క్ డాక్టర్ శ్రీదేవి, మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ అను మై బేబీ హాస్పిటల్. ఈ హాస్పిటల్లో మేము అన్ని రకాల ఫెసిలిటీస్ లైక్ పెయిన్లెస్, మేడం చెప్పారు, పెయిన్లెస్ డెలివరీస్, వాటర్ బర్త్, హై రిస్క్ ప్రెగ్నెన్సీని కూడా మేము చాలా జాగ్రత్తగా 24/7 మాకు 6 గైనకాలజిస్ట్ ప్లస్ నియోనెటాలజీ టీమ్తో బేబీని చాలా సేఫ్గా డెలివరీ చేస్తాము. ఈవెన్ ఆఫ్టర్ డెలివరీ కూడా దే హ్యావ్ పీడియాట్రిషియన్స్ టోటల్ ద టైమ్. ఈవెన్ వీ స్టార్టెడ్ అను ఫెర్టిలిటీ సర్వీసెస్ here. Then we have like Dr. Ravikumar Garu, he will tell about the Safe Hands program we conducted in Anu My Baby Hospital. A pediatric surgeon, one of the directors of Anu Group of Hospitals. So here in Anu My Baby we are celebrating 3rd anniversary. Actually this is a the hospital having world class facility for this all deliveries and post-natal care of the baby. So along with that one we have pediatric intensive care, pediatric the infertility services along with pediatric surgery services. సో ఇప్పుడు ఏంటంటే మనం ఈ బేబీస్కి సేఫ్ హ్యాండ్ ప్రోగ్రామ్లో ఏంటంటే మనం వెనెవర్ అంటే ఇక్కడ డెలివరీ కాకుండా బయట డెలివరీస్ అయినా సరే వెనెవర్ బేబీ ఈజ్ అట్ రిస్క్ ఆర్ అంటే లో బర్త్ వెయిట్ ఉన్నప్పుడు లేదా ఏదైనా రిస్క్ ఉన్నప్పుడు మనం ఇమ్మీడియట్గా ఏంటంటే కాల్ చేస్తున్న వితిన్ మినిట్స్లో మా టీము విత్ అంటే ఈ ఎన్ఎస్యు టీమ్తో పాటుగా ఈ వెంటిలేటర్ సర్వీసెస్ ఉన్న అంబులెన్స్ అక్కడికి వెళ్ళి బేబీని అక్కడ రిసిస్టేట్ చేసి అంత బాగానే ఉంటే కనుక అక్కడే వాళ్ళ డాక్టర్కి అప్పచెప్పొస్తారు. లేని పక్షంలో బేబీని ఇక్కడ ఐసీయూకి షిఫ్ట్ చేసి ఇక్కడ బేబీని పూర్తిగా రికవర్ అయిన తర్వాత మళ్ళీ అక్కడ ఎక్కడైతే డెలివరీ అయిందో వాళ్ళకి అప్పచెప్పడం జరుగుతుంది అనమాట. ఇది సేఫ్ హ్యాండ్స్ ప్రోగ్రామ్ మనం అంటే లాస్ట్ 3 yearsగా మనం రన్ చేస్తున్నాము. ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గ అమ్మవారి సన్నిధిలో సోమవారం ఈ పంచమి సందర్భంగా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి శ్రీ సరస్వతీదేవి అలంకారంతో భక్త కోటికి దర్శనం ఇవ్వనున్నది. శ్రీ కనకదుర్గ అమ్మవారు చదువుల తల్లి శ్రీ సరస్వతీదేవి దివ్య అలంకారంతో భక్త కోటికి దివ్య దర్శనం ఇస్తోంది. జ్ఞాన ప్రదాత శ్రీ సరస్వతీదేవిని విద్యార్థులు ఉచితంగా దర్శించుకునే విధంగా దుర్గగుడి అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో ప్రత్యేకంగా సరస్వతి హోమాన్ని నిర్వహిస్తారు. అమ్మవారి దర్శనం కోసం వచ్చే విద్యార్థులు ప్రత్యేక క్యూ మార్గం గుండా కొండపైకి చేరుకోవాలి. ప్రత్యేక మార్గం కొండపై ఉన్న సరస్వతీదేవి అలంకారంతో ఉండే అమ్మవారిని దర్శించుకునే విధంగా ప్రత్యేక క్యూ మార్గాలను ఏర్పాటు చేశారు. అమ్మవారి దర్శనం అనంతరం 6వ అంతస్తులో ఉన్న అమ్మవారి ఉత్సవ మూర్తిని దర్శించుకునే విధంగా ఏర్పాటు చేశారు. అమ్మవారి దర్శనం అనంతరం ఆలయ సిబ్బంది విద్యార్థులకు అమ్మవారి రక్షా కంకణం, అమ్మవారి ఫోటో, చిన్న లడ్డు తదితర వాటిని ఉచితంగా అందజేశారు. చిత్ర
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఫిబ్రవరి 5న వైసీపీ తలపెట్టిన ఫీజు పోరు కార్యక్రమం పోస్టర్ను విడుదల చేసిన వైసీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు పేద ప్రజలకు చదువును దూరం చేసే విధంగా ప్రభుత్వం ప్రవర్తిస్తుందన్న దేవినేని అవినాష్. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్పై స్పందించిన చలసాని శ్రీనివాస్, రాష్ట్ర ప్రజలకు ఏం మేలు చేయదని విమర్శ. రాష్ట్రంలోని యానాదులకు ప్రత్యేక కార్పొరేషన్తో పాటు యానాదుల వర్గీకరణ చేయాలి. ప్రభుత్వాన్ని కోరిన యానాదుల పొలిటికల్ ఫోరం రాష్ట్ర కన్వీనర్ కల్లూరు పెంచలయ్య. విజయవాడలో సందడి చేసిన జాంటీ రోడ్స్ ఏపీ బిఎన్ఐ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా కాంక్లేవ్ కు ముఖ్య అతిథిగా హాజరైన మాజీ క్రికెటర్. ఇవి ఇప్పటివరకు నవల్సిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.